గిట్ ఇగ్నోర్ గురించి చూద్దాం. అంటే మీరు గిట్ లో కమిట్ చేసేటప్పుడు ఒక్కోసారి కొన్ని ఫైల్స్ ని మనం కమిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అంటే ఇక్కడ నోట్ జేఎస్ వాళ్ళు మీరు నోట్ జేఎస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, నోట్ జేఎస్ కి సంబంధించిన లైబ్రరీస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో వాటిని మనం కమిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఏమైనా ఇమేజెస్, ఫొటోస్, వీడియోస్, లేకపోతే మీరు క్రియేట్ చేసిన ఈఎక్సి ఫైల్స్ కానీ ఇవేవి కూడా గిట్ అనేది కమిట్ చేసుకోకూడదు. ఓకే, మనం గిట్ హబ్ లోకి పుష్ చేసేటప్పుడు ఎక్కువ మెమరీ అక్వైర్ చేస్తూ ఉంటుంది. లేదు మీ పర్సనల్గా పాస్వర్డ్స్ ఉండే ఫైలు, లేకపోతే ఏపీఐ కీస్ ఉండే ఫైల్స్, ఇవేవి కూడా మనం గిట్లోకి పుష్ చేయకూడదు, గిట్ హబ్లోకి. ఓకే, అందుకని అసలు అది మనం కమిటే చేయకూడదు అనమాట. సో కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఫైల్స్ ఉంటాయి, సిస్టమ్ ఫైల్స్, డిపెండెన్సీస్ ఉంటాయి. ఓకే, బిల్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, లైక్ ఎక్సీ ఫైల్స్, .pyc ఫైల్స్, అలాగే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, ఏపీఐ కీస్, పాస్వర్డ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వీటిని మనం గిట్లోకి కమిట్ చేయకూడదు. ఓకే, అలా కమిట్ చేయకోకుండా ఉండాలంటే మనం గిట్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ని క్రియేట్ చేసి ఆ ఫైల్ని ఫస్ట్ మనం కమిట్ చేసేస్తాం. ఓకే, సో కమిట్ చేసిన తర్వాత మనం ఆ ఫైల్లో ఏ ఫైల్స్ అయితే అది ఎగ్జిక్యూట్ చేయకూడదు, అంటే కమిట్ చేయకూడదు, ఆ ఫైల్ నేమ్స్, లేకపోతే ఫైల్ పాత్ అవన్నీ కూడా పెడతాం అనమాట. ఇక్కడ చూడండి, ఫైల్ నేమ్ .txt అంటే ఏ ఫైల్ అయితే ఎక్స్టెన్షన్, అంటే ఇప్పుడు నా దాంట్లో secrets.txt అనే ఫైల్ ఉంది, అది రాకూడదు. అలాంటప్పుడు secrets.txt ఫైల్ అని చెప్పి .ignore ఫైల్లో యాడ్ చేస్తాము. లేదు పర్టికులర్ ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డరు ని ఇగ్నోర్ చేసేయాలి. లేకపోతే టీఎక్స్టీ .log ఇలా ఉన్నాయి. సో అంటే మీకు లాగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. ఆ లాగ్ ఫైల్స్ అన్నిటిని మీరు ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నారు. .log, ఓకే, .log లేకపోతే .txt ఇలా అనమాట. ఓకే, .exe అంటే అన్నీ కూడా exe ఫైల్స్ అవి కూడా మనకి కమిట్ కావు. అలాగే కొన్ని నెగోషియేషన్, డోంట్ ఇగ్నోర్ దిస్ ఫైల్ ఈవెన్ ఇఫ్ ఇట్ మ్యాచెస్ అ ప్యాటర్న్. ఓకే, ఒక్కొక్కసారి మనకి .log అని చెప్పి పెట్టాం. .log అని పెట్టిన తర్వాత మనకి ఇంకో ఫైల్ నేమ్ ఉంది, ఇంపార్టెంట్ .log. కాకపోతే లాగ్ ఫైల్స్ అన్నీ మనకి కమిట్ కాకూడదు, కాకపోతే ఈ ఫైల్ ఒకటి కమిట్ అవ్వచ్చు. అంటే అలాంటప్పుడు మనం ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇచ్చి ఇంపార్టెంట్ .log ఇది పెట్టుకుంటాం అనమాట. తర్వాత ఇగ్నోర్ ద ఫోల్డర్ ఎట్ ఎనీ లెవెల్ ఇన్ ద డైరెక్టరీ. సో ఫోల్డర్లో ఫోల్డర్స్ అవి ఉన్నప్పుడు మనం // ఫోల్డర్ నేమ్ ఇచ్చుకున్నట్టయితే మనకి ఇక ఏ లెవెల్లో ఉన్నా సరే మనకి డిబగ్ అనేది, సపోజ్ మీకు వెంకట్ అనే ఫోల్డర్లో, విఎల్ఆర్ అనే ఫోల్డర్లో డిబగ్ అనే ఫోల్డర్ ఉంది. సో అది మనకి ఇగ్నోర్ అయిపోవాలి. అందుకని మనం // అంటే ఇక్కడ ఎన్ని లెవెల్లో ఉన్న ఆ డిబగ్ ఫోల్డర్ని మనం ఇగ్నోర్ చేస్తున్నాం అన్నట్టు. అలాగే హ్యాష్ సింబల్ కామెంట్స్ పర్పస్ యూజ్ చేస్తుంది. అసలు మనం ఎందుకు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం అనేది కామెంట్లో పెడతా ఉంటాం. ఓకే, ఇక్కడ మనకి శాంపుల్ మీరు జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు. జావా ప్రాజెక్టు మనకి ఏమేమి ఫైల్స్ని ఇగ్నోర్ చేయాలని మీరు చూసుకున్నారు అనుకోండి, చాట్‌జిపిటిని కానీ జెమిని కానీ అడిగితే అది ఏమేమి ఫైల్స్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్గా అది ఇస్తుంది. అది తీసుకొచ్చి మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు ఫస్ట్ కమిట్ చేసేసారు అంటే, సపోజ్ ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ని మీరు కమిట్ చేసేసారు అంటే, ఫస్ట్ .ignoreలో పెట్టుకోకుండా మీరు కమిట్ చేసేసిన తర్వాత అప్పుడు మీరు .ignore ఫైల్ క్రియేట్ చేసి దీన్ని కమిట్ చేయొద్దని చెప్పారు. అలాంటప్పుడు అది కమిట్ చేసేసుకుంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని ఇగ్నోర్ చేసేయాలి. గిట్ యాడ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే క్యాచ్ రిమూవ్ చేశారు అన్నమాట, గిట్ ఆర్ఎం. దీని గురించి కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో మీరు ఫస్ట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని గిట్లోకి యాడ్ చేసుకోవాలి, తర్వాత దాన్ని కమిట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకి తెలుగులో కూడా కంటెంట్ ఉంది. సో ఇది చదవండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, .gitignore అని చెప్పి ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. Ctrl+S .git. సో కొద్దిగా టైప్ చేసేటప్పుడు చూసుకోండి. .ignore git .gitignore.
ఇగ్నోర్ ఫైల్ మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు ఇగ్నోర్ ఫైల్లో మీరు దేన్నైతే ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నారు, ఓకే, నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఏం ఫోల్డర్ ఇది? కోర్సెస్ ఫోల్డర్ కదా. కోర్సెస్ ఫోల్డర్లో పాస్వర్డ్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్లో ఒక టెక్స్ట్ ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను. ఐఎంపి అని చెప్పి ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, విఎల్ఆర్ ట్రైనింగ్. ఓకే, సో ఈ పాత్రలు మనకి సారీ దీని విఎల్ఆర్ ట్రైనింగ్. ఓకే, ఫార్మాట్ ఏంటి ఒకసారి చూడండి. సో టెక్స్ట్ ఫైల్ అయితే మనకు ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్, ఫైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ ఫైల్. తర్వాత ఫోల్డర్ అయితే ఎలా చేయాలన్నారు? ఫోల్డర్ అయితే మనకు ఫోల్డర్ నేమ్ వెంకట్ విఎల్ఆర్ ట్రైనింగ్ కదా, సారీ పాస్వర్డ్స్ కదా, పాస్వర్డ్స్ సో దీన్ని సేవ్ చేస్తాం ఫైల్. సో ఇప్పుడు దీన్ని మనం గిట్కి యాడ్ చేసుకోవాలి. గిట్ యాడ్ డాట్ గిట్ ఇగ్నోర్. ఓకే, సో ఇగ్నోర్ అయింది. గిట్ కమిట్ -m ignore file added. Okay, git status. Okay, so git log చూద్దాం. git log, right. So VLR training, సో ఇగ్నోర్ ఫైల్ యాడెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కోర్సెస్లో విఎల్ఆర్ ట్రైనింగ్ టెక్స్ట్ ఫైల్ను యాడ్ చేస్తాం. ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పి పెట్టాం, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ రిఫర్ చేయండి. సబ్స్క్రైబ్ అని చెప్పి పెట్టాను. అలాగే వీడియో కోర్సెస్లో కూడా కోర్స్ని యాడ్ చేశాను. పైథాన్ యాడ్ చేశాను. ఓకే, పైథాన్ సేవ్ చేశాను. ఈ ఫైల్ కూడా సేవ్ చేశాను. ఓకే, తర్వాత మనకి గిట్లో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాం కదా, పాస్వర్డ్స్ ఫోల్డర్. ఓకే, పాస్వర్డ్ ఫోల్డర్లో IMP-TXT సో నా పాస్వర్డ్ ఒకటి పెడుతున్నాను, కింగ్ అని చెప్పి పాస్వర్డ్. ఓకే, సో దీన్ని కూడా సేవ్ చేశాను. ఇప్పుడు సో ఇక్కడ క్యూ టైప్ చేసి బయటకు వచ్చేస్తున్నాను, అందులో బయటకు రాలేదు నేను. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. స్టేటస్ చూసుకున్నట్టయితే యాడ్ ఫైల్ టు అప్డేట్ వాల్యూ కమిటెడ్ మోడిఫైడ్ వీడియో కోర్సెస్ డాట్ టీఎక్స్టీ ఫైల్ ఒకటే మనకు చూపిస్తుంది. ఎందుకని? వీటినన్నిటి కూడా ఆల్రెడీ మనం ఇగ్నోర్ చేసేసాం కాబట్టి అదేమి మనకి చూపించటం లేదు. మీరు వీడియో సో IMP.txt చేసింది ఇదేమి కూడా మనకి చూపించడం లేదన్నమాట. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ ఈ ఒక్క కమిటే మనకు చూపిస్తుంది. వీడియో కోర్సెస్ .txt మనం ఏం చేసాము, సో పైథాన్ యాడ్ చేసాం, అదొక్కటే మనకు చూపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి.